హాయ్ హలో నమస్తే మిత్రులారా. నా పేరు ఆర్ఎం సందీప్ ద్వారా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బోరు మోటారు వేసుకునేటప్పుడు ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మేము వేసుకున్న బోరు 2 అంగుళాలు పైపు 5.5 టెక్స్మో ఆక్వా. ఈ బోరు ఏ విధంగా వేసుకోవాలి, వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, అవి మీకు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అయితే ఇప్పుడు అక్కడ థ్రెడ్డింగ్స్ విప్పుతున్నారు కదా, ఆ థ్రెడ్డింగ్స్ని అవి 2 హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 హోల్స్ థ్రెడ్డింగ్స్ని విప్పేసి ఆ థ్రెడ్డింగ్ విప్పుతాం కదా, అందులో వాటర్ పోసుకోవాలి. నిండుగా వాటర్ పోసుకొని ఒక థ్రెడ్డింగ్ ఒక హోల్లో నుంచి పోసిన వాటర్ ఇంకొక హోల్లో నుంచి వచ్చేదాకా కంటిన్యూస్గా వాటర్ పోయాలి. వచ్చాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆ థ్రెడ్డింగ్స్ వేసేసుకోవాలన్నమాట. అవి ఇంకోటి ఏంటంటే అవి వేయకుంటే మనకు మోటార్ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దాంట్లో వాటర్ పోయాలి. అలాగే మనం తీగ వైరింగ్ చుట్టుకునే ముందు 3 రకాల తీగలను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్, ఎల్లో వీటిని చూసుకొని సమానంగా కాకుండా ఒకటి పైన, ఒకటి మధ్యలో, ఒకటి కింద భాగంలో వచ్చేటట్టుగా కట్ చేసుకొని వైరింగ్ చేసుకొని ప్లాస్టర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా ప్లాస్టర్ వేసుకోవాలి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. అన్నీ ఒక దగ్గర వేస్తే ఏంటంటే తొందరగా సర్క్యూట్ అవుతాయి. ఇలా అయితే కొంచెం షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి తక్కువ ఉంటుందన్నమాట అవకాశం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వైరింగ్ చుట్టుకున్నాక పచ్చి రబ్బర్ తోటి ప్లాస్టర్ వేసుకోవాలి. తర్వాతకి ఇంకో ప్లాస్టర్ ఉంటుంది, ఆ ప్లాస్టర్ వేయాలన్నమాట. పచ్చి రబ్బరు వేయటం వల్ల ఏంటంటే వాటర్ అనేది మనం వాటర్లో దించుతాం కదా బోరు, అప్పుడు వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం ఈ పచ్చి రబ్బర్ని వాడతామన్నమాట. తర్వాత ఈ ప్లాస్టర్ వేస్తాం. కొంచెం మందగా చుట్టుకుంటే మంచిదన్నమాట మన ముందు జాగ్రత్తకు. చూసేయండి. ఇంకా
ఇప్పుడు వేసే కట్టును మేడి మెలక అంటారు. ఈ మేడి మెలక వేయటం వల్ల ఎంత గట్టిగా బలంగా నెగ్గినా కానీ ఊడకుండా ఉంటుంది అన్నమాట. మనం ఏ వస్తువుకి అంటే ఎట్లాంటి పనిముట్లకి వేసినా కానీ లూజ్ అవ్వకుండా టైట్ చేసేస్తుంది అన్నమాట. మనము విప్పనికి కూడా చాలా సులువుగా ఉంటుంది. మేడి మెలక ఈ విధంగా వేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. వేరే ముడ్లు వేసినట్టయితే మనకి ఇంత గట్టితనం అనేది ఉండదు, మళ్ళీ విప్పుకునేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అదే మేడి మెలక వేయటం వల్ల సింపుల్గా విప్పుకోవచ్చు. చూశారు కదా మిత్రులారా, ఫుల్ వీడియో చేద్దామనుకున్నా కానీ టైం కుదరలేదు. ప్లస్ మళ్ళీ ఏంటంటే లెంతీ అవుతుంది అనేసి చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మీరందరూ కామెంట్ నెక్స్ట్ వీడియో చేయమని, అంటే మోటారును పంక్ సెట్ ఏ విధంగా ఎక్కిస్తారు, చాబీని ఎలా అందులో ఇన్స్టాలేషన్ చేస్తారు అనేది వీడియో చేయమంటే నేను తప్పనిసరిగా చేస్తాను. చూశారు కదా వీడియో. సబ్స్క్రైబ్, షేర్, వాచ్, కామెంట్ ఫర్ మోర్ వీడియో అప్డేట్. RM Sandeep ద్వారా యూట్యూబ్ ఛానల్.